హలో గైస్, ఎర్లీ మార్నింగ్ 4:15, 4:20 అవుతుంది. అండ్ ఈ టైంలో మేము ఈరోజు వచ్చేసి శ్రీశైలంకి అయితే బయలుదేరుతున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని చెప్పి, బట్ అది కుదరలేదు కొన్ని రీజన్స్ వల్ల. నేను ఇంటి దగ్గర లేను, ప్లస్ మమ్మీ డాడీ ఇద్దరికీ వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో అందుకని చెప్పి ఈరోజు అది బయలుదేరాం. అండ్ వెళ్ళే ముందు డీజిల్ అయితే ఫుల్ చేసుకున్నాం. ఫుల్ ట్యాంక్ కావాలి వెళ్ళాలంటే కనీసం. సో అందుకని తర్వాత ఫుల్ చేసుకున్న తర్వాత నేను అయితే ఫుల్గా అయితే నిద్రపోయాను. నేను డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గర అయితే దిగా. బ్రేక్ఫాస్ట్కి ఒక ఆనియన్ దోశను ఒక ప్లేట్ పోహా అయితే వేసుకున్నాను. ఇంకా రెండు తినేసిన తర్వాత వెంటనే బయలుదేరిపోయాం. ఇంక వెంటనే మనం ఘాట్ రోడ్ మీదకి అయితే ఎక్కేస్తున్నాం. చూస్తే కనుక ఇంకా 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే పైన టాప్కి అయితే రీచ్ అయిపోయాం. ఓపెనింగ్లో మనకి ఇక్కడ పైకి రాగానే శివుడు అను పార్వతీదేవి మనకి దర్శనం ఇస్తా కనబడతారు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మా హోటల్ కాదు, సత్రం అనేది. ఇక్కడ సత్రం దగ్గర నుంచి వెళ్ళడానికి ఒక 5 మినిట్స్ టైం పట్టింది. అండ్ వచ్చి ఫ్రెష్ అయిపోయి కొంచెం రూమ్ తీసేసుకున్నాం. దాని తర్వాత నేను వెంటనే గుండు చేయించుకోవడానికి అయితే వెళ్దాం అనుకున్నా. అండ్ మా రూమ్ నుంచి బయటికి రాగానే వ్యూ అయితే చుట్టూతో సూపర్గా అయితే ఉంది. మీరు కనుక చూస్తే కనుక ఇంకా అక్కడి నుంచి వ్యూ చేసిన తర్వాత కాసేపు అట్లా కూర్చొని ఒక 10 నిమిషాలు అలా కూర్చొని ఫ్రెష్ అయిపోయి గుండు చేయించుకోవడానికి కానీ వెళ్ళిపోయా. అండ్ గుండు చేయించుకోవడానికి కూడా అక్కడ లైన్ అయితే చాలా ఉంది భయ్య. ఆ లైన్లో 5 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా గుండు చేయించుకొని నేను కూడా హోటల్కి వెళ్ళిపోయాను ఫ్రెష్ అవ్వడానికి, స్నానం చేయడానికి. ఇంకా హోటల్కి వెళ్ళిపోయి స్నానం చేశాక దర్శనానికి వెళ్ళాం. బట్ ఆ టైంకి వెళ్ళిన ఆల్మోస్ట్ 11కి రీచ్ అయ్యాం. 11:30 కల్లా దర్శనానికి అని చెప్పి వెళ్తే వాళ్ళు ఇప్పుడు వెళ్ళినా కానీ మీరు దర్శనానికి 2:30కి అయితే వదులుతారు అని చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పి రూమ్కి వచ్చేసి లంచ్ అయితే చేసేసాం. లంచ్ చేశాక ఒక 1 అవర్ 1.5 అయితే పనుకున్నాం. పొద్దున త్వరగా లేసాం కాబట్టి. ఇంక దాని తర్వాత ఆకలి వస్తుందని చెప్పి బయటికి వెళ్ళి మన మిక్చర్ ఉంటుంది కదా, ఆ మిక్చర్ తినేసాం. ఇంకా దాని తర్వాత 5:30కి దర్శనానికి వెళ్ళేసి వచ్చేసాం. అండ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా మేము ఫోన్స్ అనేవి రూమ్లోనే పెట్టాం, బికాజ్ ఫోన్ అలౌ లేదు కాబట్టి. ఇంకా దర్శనం 5:30కి ఓపెన్ చేశారు. ఆల్మోస్ట్ 6:15 కల్లా మేము బయటకు వచ్చేసాం. బయటికి రాగానే డైరెక్ట్గా మధ్యలో కొన్ని సామాన్లు కొనుక్కొని ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాం. డిన్నర్ అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ సత్రంలో తినాల్సింది, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత అన్నం తిన్నాం కదా అని చెప్పి కొంచెం డొనేషన్ అయితే ఇచ్చాము.